హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఎంకే. గైస్, సీరియస్ టాపిక్ వచ్చేసరికి ఫ్లాట్. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, సబ్జెక్ట్. పైగా చాలా కష్టమైన సబ్జెక్ట్ కూడా. సో ఆల్రెడీ ఒక వీడియోలో దీనికంటే ముందు అసలు ఫ్లాట్ అంటే ఏంటి, అసలు దాని దేనికోసం యూజ్ చేస్తాం, అండ్ దానికి కావాల్సిన ట్రాన్సిషన్ ఫంక్షన్స్ అండ్ స్టేట్స్ ఇవన్నీ ఎట్లా ఉంటాయి అనేది ప్రీవియస్ వీడియోలో చేయడం జరిగింది. పైన ఉన్న కార్డ్స్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా ఎవరైతే ఆ వీడియో చూడలేదో, ఈ వీడియో కంటే ఆ వీడియో చూస్తేనే మీకు ఈ వీడియో అయితే అర్థమైద్ది. సో ఆ వీడియో చూడండి కంపల్సరీగా. సో అది మ్యాండేటరీ, ఆ వీడియో చూస్తేనే ఈ వీడియో అర్థమైద్ది. సో ఇంకా టాపిక్ స్టార్ట్ చేసినందుకు ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నోటిఫికేషన్స్లో మీకు వెంటనే అయితే వీడియోస్ అయితే వచ్చేస్తాయి. అండ్ ఇంకా టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో దానికంటే ముందు ఇంకా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో దీంతో పాటుగా ఆల్రెడీ JNTUకి R19కి ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్కి సంబంధించిన 1, 2, 3, 4 యూనిట్స్ అయితే చేయడం జరిగింది. అండ్ దట్టు DBMS అండ్ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టు పాస్ దిస్ 2 to 7 వీడియోస్ చేయడం కూడా జరిగింది. సో గాయ్స్, ఇంకా టాపిక్ స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. సో ఈ ఫ్లాట్లో మనకి మెయిన్ స్టార్టింగ్ బేసిక్స్ అయిపోయాక మనం మెయిన్ ఫైనైట్ ఆటోమేటాని రిప్రజెంట్ చేయడానికి మనకు కావాల్సింది అయితే ఇవన్నమాట. సో ఇది లేకుండా ఈ ఫ్లాట్లో అయితే ఏది ఉండదు. సో ఈ వచ్చేటప్పుడు ట్రాన్సిషన్ స్టేట్స్. సో ట్రాన్సిషన్ స్టేట్స్ ఈ ట్రాన్సిషన్ స్టేట్స్ గురించి కూడా, ఏ ట్రాన్సిషన్ స్టేట్ ఎట్లా ఉంటుంది, డెడ్ స్టేట్ అంటే ఏంటి, ఇవి కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో డోంట్ ఫర్గెట్ టు వ్యూ ఇట్. సో ఇంకా ట్రాన్సిషన్ స్టేట్లో మనకి ఇనీషియల్ స్టేట్ అనేది ఒక చిన్న యారో మార్క్తో రిప్రజెంట్ చేస్తాం ఒక స్టేట్కి. సో దీన్ని ఇనీషియల్ స్టేట్ కానీ స్టార్టింగ్ స్టేట్ కానీ అంటాం. సో ఈ వీడియోలో వచ్చేటప్పటికి అసలు ట్రాన్సిషన్ స్టేట్స్ అంటే ఎట్లా ఏముంటాయి, సో అండ్ దట్ టు ట్రాన్సిషన్ డయాగ్రామ్స్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్, తర్వాత ఆ ఫైనైట్ ఆటోమేటాలో ఏదన్నా ఒక డేటాని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అండ్ దట్ టు హౌ టు కన్స్ట్రక్ట్ ఫైనైట్ ఆటోమేటా. సో ఇవి అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఇది వచ్చేటప్పటికి ట్రాన్సిషన్ స్టేట్స్ అనమాట. సో ఇనీషియల్ స్టేట్ అయితే ఇట్లా ఉంటుంది. సో ఒక ఇనీషియల్ స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళాలంటే సో మనం ఇక్కడ ఈ మధ్యలో ఒక చిన్న ఆరో మార్క్ని అయితే రిప్రజెంట్ చేస్తాం. సో ఇది ఈ స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మూవ్ అవుతుంది అని అయితే డినోట్ చేస్తుంది. సో అండ్ దట్టు ఒకవేళ ఈ ఆరో మార్క్ కనుక లేకుంటే ఇక్కడ ఇనిషియల్ అనేది ఉండదు. సో వన్ స్టేట్ ఈజ్ మూవింగ్ టు అనదర్ స్టేట్ అంతే. సో ఇది వచ్చేటప్పటికి సెల్ఫ్ ట్రాన్సిషన్ స్టేట్ ఆర్ లూపింగ్ స్టేట్ అనమాట. సో ఒక స్టేట్కి ఆటోమేటిక్గా అదే ఒక లూప్ లాగా ఉంటే దాన్ని లూపింగ్ స్టేట్ అంటాం. సో డబుల్ సర్కిల్లో ఉంటే ఇది ఫైనల్ స్టేట్. సో హియర్ ఇనిషియల్ స్టేట్ ఈస్ గెటింగ్ మూవ్ టు ఫైనల్ స్టేట్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం దీని మీద. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇనీషియల్ స్టేట్ వచ్చేటప్పుడు Q1. మనం ఏదైనా ఒక డయాగ్రామ్ రాస్తుంటే దానికి కంపల్సరీగా ఫస్ట్ చూసుకోవాల్సింది అక్కడ ఏమేమి ఆల్ఫాబెట్స్ ఇచ్చాడని చెప్పేసి. సో ఆల్ఫాబెట్స్ని మనం ఎంతో డినోట్ చేస్తాం, సిగ్మాతో డినోట్ చేస్తాం. సో మనకు కావాల్సిన టపుల్స్ ఏంటి, సిగ్మా, Q, డెల్టా, Q0, F. సో ఇక్కడ ఇవేంటంటే Q0 వచ్చేటప్పటికి సెట్ ఆఫ్ స్టేట్స్ని అయితే మనం డినోట్ చేస్తాం Qతో, సెట్ ఆఫ్ స్టేట్స్. అండ్ ఇక్కడ సిగ్మాతో ఆల్ఫాబెట్స్. ఈ ఒక ట్రాన్సిషన్ స్టేట్లో ఒక ట్రాన్సిషన్ డయాగ్రామ్లో ఏమేమైతే ఆల్ఫాబెట్స్ ఇంక్లూడ్ అయినాయో సో వాటన్నిటిని ఇక్కడ మనం సిగ్మా అనే టపుల్తో డినోట్ చేస్తాం. తర్వాత డెల్టా. సో ఈ డెల్టా వచ్చేటప్పటికి ట్రాన్సిషన్ ఫంక్షన్ అనమాట. సో ఇంకా పోను వీడియోస్లో మనకి DFA, NFA వీటిలో ట్రాన్సిషన్ ఫంక్షన్స్లో ఈ డెల్టా అనేది ట్రాన్సిషన్ ఫంక్షన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి ఇవి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి Q0, ఇది వచ్చేటప్పటికి ఇనీషియల్ స్టేట్. అండ్ F, ఇది వచ్చేటప్పటికి ఫైనల్ స్టేట్. సో ఇప్పుడు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తుంది. సో ఇప్పుడు చూద్దాం ఇదనమాట. ఇప్పుడు ఇందులో ఏమున్నాయి, Mలో మనకి టబుల్స్ అనేవి ఉన్నాయి. సో Q వచ్చేటప్పటికి సెట్ ఆఫ్ స్టేట్స్ Q0, Q1, Q2. సో నేను టపుల్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఎలా రాసుకోవాలని మాత్రమే చెప్తున్నా. సో ఇది బేసిక్. తర్వాత సిగ్మా, మనకి ఏం ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, A, B, ఈ రెండే ఉన్నాయి. సో ఇక్కడ A, ఇక్కడ B, రెండు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేటప్పటికి డెల్టా. ఇంకా మనకి డెల్టాతో పని లేదు, బికాస్ ఇది జస్ట్ బేసిక్ కాబట్టి మనకి ట్రాన్సిషన్ ఫంక్షన్లా జస్ట్ గుర్తుపెట్టుకోండి దాన్ని దేనికి అసైన్ చేసామనేది. సో తర్వాత ఇనిషియల్ స్టేట్ Q0 ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ స్టేట్ డెల్టా Q0 ఈజ్ ఈక్వల్ టు Q0. తర్వాత ఫైనల్ స్టేట్ F ఈజ్ ఈక్వల్ టు Q2. సో ఇదనమాట ట్రాన్సిషన్ డయాగ్రామ్లో ఒక్కొక్క దాన్ని ఏ టపుల్కి ఎలా రిలేట్ చేస్తామనేది. సో ఇప్పుడు చూద్దాం అసలు ఫైనైట్ ఆటోమేటా థియరీలో ఒక స్ట్రింగ్ని లేకపోతే ఏదైనా ఒక డేటాని ఫైనైట్ ఆటోమేటా అనేది ఎలా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఒక స్ట్రింగ్ కానీ ఒక డేటా కానీ ఫైనైట్ ఆటోమేటా అనేది ఒక బ్లాక్స్ ఆఫ్ కోడ్స్ లాగా, అంటే ప్రతి ఒక్కటి కంపైల్ చేస్తే అది కంపల్సరీగా ప్రతి ఒక్క దాన్ని బైనరీ ఫార్మాట్లోనే రిప్రజెంట్ చేసుకుంటుంది. సో
దానికంటే ముందు కంపైలేషన్ ప్రాసెస్ అనేది ఒకటి జరిగిద్ది. సో, ప్రతి ఒక్క దాంట్లో ఒక కంపైల్ ప్రాసెస్ జరిగిద్ది. సో, ఆ కంపైల్ ప్రాసెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనం ఈ ఫైనైట్ ఆటోమేటిక్ థియరీ అనేది యూజ్ చేస్తాం. సో, ఇక్కడ చూద్దాం. ఈ కంపైలేషన్ బాక్స్‌లో ఏదైతే ఉన్నాయో సో, వాటన్నిటిని మనం సెల్స్‌గా రిప్రజెంట్ చేసుకుంటాం. సో, దీన్ని వచ్చేటప్పటికి మనం రీడర్ రైట్ పాయింటర్స్ అనుకుంటాం. సో, అండ్ దట్ టు ఈ ఎగ్జిక్యూషన్స్ అన్నిటిని మనం ఫ్లో కంట్రోల్స్‌గా అనుకుంటాం. అంటే ఒక రూల్ తర్వాత ఇంకో రూల్ ఏదైతే మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలో సో, దాన్ని వచ్చేటప్పటికి మనం ఫ్లో కంట్రోల్స్‌గా యూజ్ చేస్తున్నాం. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి హౌ టు కన్‌స్ట్రక్ట్ దిస్ ఫైనైట్ ఆటోమేటా. సో, ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను ట్రాన్సిషన్ స్టేట్స్‌లో ఏ టపుల్‌ని ఎట్లా యూజ్ చేసుకోవాలి. ఈ టపుల్స్ అనేవి మెయిన్ డీఎఫ్ఏ వరకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఎన్ఎఫ్ఏ వరకు ఇంపార్టెంట్. తర్వాత వచ్చేటప్పటికి టపుల్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి చేంజ్ అవుతా వస్తాయి. సో, బేసింగ్ ఆన్ ద టాపిక్. సో, ఇప్పుడైతే చూద్దాం. ఈ ఫైనైట్ ఆటోమేటా థియరీలో మనకి బేసిక్ కన్‌స్ట్రక్షన్ ఎట్లా ఉంటది. సో, ఇదైతే ఒక ట్రాన్సిషన్ డయాగ్రామ్ వాడే ఇచ్చాడు. సో, దీంతో పాటుగా మనకి ఒక రిప్రజెంటేషన్ అయితే ఎలా ఉంటది. సో, రిప్రజెంటేషన్‌లో మనకి మెయిన్‌గా ఫస్ట్ చూసుకోవాల్సింది స్ట్రింగ్ యాక్సెప్టెన్స్ అండి. సో, స్ట్రింగ్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? స్ట్రింగ్ యాక్సెప్టెన్స్ అంటే సపోజ్ ఇక్కడ మనకి ఏ, బి, బి. సో, ఇప్పుడు మనకి ఒక లాంగ్వేజ్ ఉంది. సో, కాంబినేషన్ ఆఫ్ స్ట్రింగ్స్ ఈస్ కాల్డ్ యాస్ ఎన్ లాంగ్వేజ్. సో, ఇప్పుడు మనకొక స్ట్రింగ్ ఉంది. ఏబి అనే ఒక స్ట్రింగ్ ఉంది. సో, ఆ ఏబి స్ట్రింగ్‌తో మనకి ఒక లాంగ్వేజ్ కావాలి. సో, ఇప్పుడు మనం ఎలా చేస్తాం? సో, ఏబి అని ఒక స్ట్రింగ్ ఉంది. సో, ఎమ్మటెమ్మటే మనకి 2 ఏస్ అయితే రాకూడదు. అట్లాంటప్పుడు ఏం చేస్తది? ఏబి, ఏబి, ఏబి అని ఇలా ఒక లాంగ్వేజ్‌ని అయితే కన్‌స్ట్రక్ట్ చేస్తది. సో, ఈ విధంగా అయితే మనకి స్ట్రింగ్ యాక్సెప్టెన్స్ అండ్ లాంగ్వేజ్ యాక్సెప్టెన్సెస్ అయితే మనకి ఈ ఫైనైట్ ఆటోమేటెడ్ రిప్రజెంటేషన్స్‌లో అయితే యూజ్ అవుతది. అండ్ తర్వాత వచ్చేసరికి ఫైనైట్ ఆటోమేటా కన్‌స్ట్రక్షన్. సో, ఇందులో మనకి సపోజ్ ఒక స్ట్రింగ్ తీసుకుందాం. ఏబిబి ఆల్రెడీ తీసుకున్నా కదా! సో, స్ట్రింగ్ వచ్చేటప్పటికి ఏబిబి అని నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నా. సో, మనకి సిగ్మా టపుల్స్ చూద్దాం. సో, టపుల్స్ ఏముంటాయి? సో, ఎంతో రిప్రజెంట్ చేస్తామండి టపుల్స్ అన్నిటిని. సో, ఎం, క్యూ, సిగ్మా, క్యూ నాట్, ఎఫ్ అండ్ డెల్. సో, ఇవి టపుల్స్. సో, ఒకటి రాద్దాం. క్యూ అంటే సెట్ ఆఫ్ స్టేట్స్. క్యూ నాట్, క్యూ1, క్యూ2 అండ్ క్యూ3. సో, సిగ్మా ఆల్ఫాబెట్స్ ఏమేమి ఉన్నాయి? ఏ, బి. సో, క్యూ నాట్ వచ్చేటప్పటికి ఇనీషియల్ స్టేట్ దట్ ఈస్ క్యూ నాట్. అండ్ ఎఫ్ వచ్చేటప్పటికి ఫైనల్ స్టేట్ క్యూ3. సో, డెల్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ట్రాన్సిషన్ ఫంక్షన్ అవుతుంది. సో, డెల్ మనకి ఇప్పుడే యూజ్ కాదు. సో, కాకపోతే ఫార్ములా చెప్తా. సో, డెల్కి ఫార్ములా క్యూ ఇంటూ సిగ్మా. మనకు వచ్చిన ఈ స్టేట్స్ సెట్ ఆఫ్ స్టేట్స్ అండ్ మనకు వచ్చిన ఈ ఆల్ఫాబెట్ని రెండింటి యొక్క ప్రొడక్ట్ అనేది మనకి డెల్ ట్రాన్సిషన్ ఫంక్షన్ అవుతుంది. సో, ఇక్కడ చూద్దాం. ఈ క్యూ అంటే ఏంటంటే ది క్యూ రీప్రజెంట్స్ వర్టికల్ యాక్సిస్ ఇన్ ట్రాన్సిషన్ టేబుల్. ఈ క్యూ అనేది మనకి ఒక వర్టికల్ రో అయితే రిప్రజెంట్ చేస్తుంది అండ్ సిగ్మా వచ్చేటప్పటికి హారిజాంటల్ రో అయితే రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో, మీకు ట్రాన్సిషన్ ఫంక్షన్ అర్థమైంది అండ్ ఇప్పుడు మనకి ట్రాన్సిషన్ డయాగ్రామ్ అర్థమైంది. సో, ఇప్పుడు మనకి బేసిక్ మెయిన్ థింగ్ వచ్చేటప్పటికి ట్రాన్సిషన్ టేబుల్. ఈ ట్రాన్సిషన్ టేబుల్ని ఎట్లా రిప్రజెంట్ చేసుకుంటాం? మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఏ, బి ఆల్ఫాబెట్. సో, ఏ, బి. సో, ఇక్కడ డెల్‌లో మనకి ఫస్ట్ మనకి సెట్ ఆఫ్ స్టేట్స్ రాసుకుంటాం. సో, క్యూ0, క్యూ1, క్యూ2, క్యూ3. సో, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇదేంటంటే క్యూ0, క్యూ1, క్యూ2, క్యూ3 నుంచి ఏబి అని ఎందుకు రాస్తున్నానంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్సే మనకి ఈ డెల్ అయింది ట్రాన్సిషన్ టేబుల్ అయింది. సో, క్యూ0 నుంచి ఏకి ఏ ట్రాన్సిషన్ స్టేట్ మూవ్ అవుతుంది అనేది మనం ఇక్కడ ఈ టేబుల్లో రిప్రజెంట్ చేసుకుంటాం. సో, ఇక్కడ క్యూ0 నుంచి ఏకి క్యూ1కి వెళ్తుంది. సో, క్యూ0 నుంచి ఏకి 1 తర్వాత బీకి ఏం వెళ్ళట్లేదు కాబట్టి ఎంటీకి ఏదైతే ఉందో దాన్ని మనం 5తో రిప్రజెంట్ చేసుకుంటాం. సో, క్యూ1 నుంచి ఏకి ఏం వెళ్ళట్లా. తర్వాత క్యూ1 నుంచి బీకి. సో, క్యూ2కి మూవ్ అవుతుంది. సో, క్యూ2 నుంచి ఏకి ఏమి మూవ్ అవ్వట్లా. క్యూ2 నుంచి బీకి క్యూ3కి అయితే మూవ్ అవుతుంది. సో, క్యూ3 నుంచి ఏకి ఏది మూవ్ అవ్వట్లా అండ్ క్యూ3 నుంచి బీకి ఏది మూవ్ అవ్వట్లా. సో, ఏదైతే ఎంటీగా ఉన్నాయో సో, వాటన్నిటిని మీరు 5తో అనేది రిప్రజెంట్ చేసుకోండి. సో, దీన్ని 5 అయినా అనుకోవచ్చు లేకపోతే నల్ అయినా అనుకోవచ్చు. సో, ఇదనమాట మనకి బేసిక్. సో, ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేటప్పుడు ట్రాన్సిషన్ టేబుల్, ఇది వచ్చేటప్పుడు ట్రాన్సిషన్ డయాగ్రామ్. సో, మనకి ఇప్పుడు కావాల్సింది ట్రాన్సిషన్ ఫంక్షన్. సో, మనం ఇక్కడ ఈ ట్రాన్సిషన్ ఫంక్షన్ని ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం? సో, ట్రాన్సిషన్ ఫంక్షన్ని డెల్తో రిప్రజెంట్ చేసుకుంటాం. సో, డెల్ ఆఫ్ క్యూ ఇంటూ సిగ్మా. సో, ఇది కదా మనం డిస్కస్ చేస్తున్న ఫార్ములా.
సో మనకి ఇప్పుడు Q0 నుంచి ఏకి ఏది వెళ్తుంది. సో మనకి ఇక్కడ స్ట్రింగ్ వచ్చేటప్పటికి ఏ బి బి అని స్ట్రింగ్ నేను తీసుకున్నా. సో డెల్ ఆఫ్ Q0 కామా ఏ బి బి. సో డెల్ Q0 కామా ఏ కామా 1 ఐ మీన్ బి బి. సో ఇక్కడ ఏంటి Q0 నుంచి ఏకి నేను ఫస్ట్ ఒక ఈ సర్టెన్ రో ఆపరేషన్ కాలం ఆపరేషన్ తీసుకున్నాను. సో అంటే మనకి Q1 సిగ్మా. సో ట్రాన్సియెంట్ స్టేట్ని అండ్ ఆల్ఫాబెట్ వరకు ఈ పార్ట్ వరకు నేను తీసుకుంటున్నా. సో తర్వాత వచ్చేసరికి ఈ Q0 నుంచి ఏకి ఎట్లా వెళ్తుంది, Q0 నుంచి ఏకి Q1కి వెళ్తుంది. సో డెల్ ఆఫ్ Q1 కామా బి బి. సో డెల్ Q1 కామా బి. సో డెల్ ఆఫ్ Q1 కామా బి ఎట్ వెళ్తుంది. సో Q1 కామా బి Q2కి మూవ్ అవుతుంది. సో డెల్ ఆఫ్ Q2 కామా బి. సో డెల్ ఆఫ్ Q2 కామా బి ఏమవుతుంది, డెల్ ఆఫ్ Q2 కామా బి వచ్చేటప్పటికి Q3కి మూవ్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు Q3. సో ఫైనల్ లాస్ట్కి మనకి ఫైనల్ స్టేట్కి రీచ్ అయింది. సో ఇదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.